తప్పుకో పాప, తొక్కలోది ఉన్నదింత జుట్టు అంతలా దువ్వుకోవాలా? నా బ్యూటిఫుల్ హెయిర్ నే కామెంట్ చేస్తావా? గ్లామర్ కి తగినట్టుగా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయకపోతే ఆ యూజ్లెస్ పీపుల్ ముందు చీప్ అయిపోతాం. నువ్వు ఇంటికి చీఫ్ అయినా ఆ తెంగరది నిన్ను చీప్ గానే చూస్తుంది పాప. కావాలంటే మీ అక్కలా జడేసుకో, చీప్ గా కాదు బాస్ లా చూస్తుంది. ఓకే బాబు, క్లారిటీగా చెప్పు. ఈ ఇంట్లో ఆ తెంగరది భయపడేది ఒక్క మీ అక్కకే కదా పాప. మరి అలాంటప్పుడు నువ్వు కూడా మీ అక్కలాగే జడేసుకున్నావు అనుకో, అప్పుడు అది చచ్చినట్టు నీ మాట కూడా వింటుంది. యా బాబు, యూర్ రైట్. అక్కకి కాల్ చేస్తే నాకు హెయిర్ టిప్స్ ఏమైనా ఇస్తుందేమో. పాపా పాపా పాప, మన మీద ఉన్న కోపంతో మీ అక్క ఫోన్ చేయదని చెప్పింది కదా పాప. ఒక్కసారి ట్రై చేద్దాం బాబు, ప్లీజ్. సారీ అక్క, యాక్చువల్లీ లాస్ట్ ఎపిసోడ్ లో ఆ యూజర్స్ ఫీమేల్ అదే అక్క జరిగింది. ఆ మిడిల్ క్లాస్ ది అంత పని చేసిందా? చెప్తాను దాని పని. అక్క, నీ హెయిర్ బ్యూటీ సీక్రెట్స్ నాకు కూడా చెప్పవా ప్లీజ్? ఓకే, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, ఓ 1 hour తర్వాత కాల్ చేయి. ఓకే అక్క, బాయ్. దిలు, వేడి వేడి కాఫీ తీసుకొచ్చా నీకోసం, స్ట్రాంగ్. దిలు దిలు, బాత్రూమ్ ఉందా? దిలు దిలు, ఇక్కడ లేదే, ఎక్కడికి వెళ్ళుంటుంది? ఉదయాన్నే నాట పెట్టించడానికి వెళ్ళుంటుంది. ఏ దిలో, కావాలనే దాక్కున్నావు కదూ, నేను నిన్ను వెతక్కుండానే ఎలా బయటికి రప్పిస్తానో చూడు. నీ రింగ్ టోన్ తో నువ్వెక్కడున్నా తెలిసిపోతుంది. రింగ్ అవుతున్నా వినిపించట్లేదే. సైలెంట్ లో పెట్టుకున్నంత మాత్రాన కనుక్కోలేననుకుంటున్నావా? ఇక్కడ కూడా లేదే. ఒకవేళ లాన్ లో ఉందా? ఉంటే కాఫీ అక్కడికే తీసుకురమ్మన్నది, సడన్ గా ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. కొంపదీసి ఆ పాప బాబు సార్ ఏమైనా చేశారా? ఎస్, వాళ్ళు ఏదో చేస్తుంటారు, వెళ్ళి కడిగి పారేస్తా. పాప మేడం, మా దిల్లు ఏది? లేదురా పాప, నీ దగ్గర చూడు. పాప, ఓసారి ఆడి పేరు చూడు. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నారు? ఇప్పుడే మీ గురించి మా అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. గిరిగా వద్దురా, ఏదో సరదాగా నన్ను రా. ప్లీజ్ డోంట్ కాల్ అక్క, ప్లీజ్. ప్లీజ్ రా, ప్లీజ్ రా, వదలండి. ఎరా, ఫోన్ చేస్తే భయపడతావు అనుకుంటున్నావా? బాబు సార్ నాతోనే ఆడుకుంటారు కదా, అయిపోయారు మీరు. అమ్మా, ఈ వేస్ట్ ఫెలోస్. నీకన్నా వయసులో పెద్దవాళ్ళని పట్టుకుని వేస్ట్ ఫెలోస్ అంటావా? అది కాదమ్మా, దిల్లు, అదే నందిని. మిడిల్ క్లాస్ దాని గురించే నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. ఏంటి, లాస్ట్ ఎపిసోడ్ లో ఏదో కాస్త అప్రిషియేట్ చేశారని ఆఫీస్ కి ఫోన్ చేసి నేనే బాస్ ని అందట? లేదమ్మా. ఆ మిడిల్ క్లాస్ దాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోగా దాన్నే సపోర్ట్ చేసి మాట్లాడతావా? చెప్పు దానికి, ఇంకోసారి ఇది రిపీట్ అయితే దాన్ని పర్మనెంట్ గా యూసఫ్ కూడా పంపించేస్తానని చెప్పు. అది కాదమ్మా నేను చెప్పేది. అక్క, ఇప్పుడు ఆ యూజ్లెస్ ఫీమేల్ ఆఫీస్ కి వెళ్ళింది అక్క, బాయ్. చూసావరా గిరిగా, మాతో పెట్టుకోకరా. నీకో నిజం చెప్పనా, ఆ తింగర్ది ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళిందో కూడా మాకు తెలియదు. దిల్లు 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 దిల్లు
ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కొంపతీసి కొత్త ప్లాన్ ఏమైనా వేసిందా? బావా యువరాణి భూతప్రాయం విరిపోడి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి నా కలతో నిన్నే చూస్తున్నాయి. ఎలా ఉంది బావా? ఏయ్ ఏంటిది? చెడా జడం తెలుస్తూనే ఉంది, కానీ ఎంత పెద్ద జడ నీకెలా వచ్చిందని అడుగుతున్నా. ఓ అక్క, ఇందాక ఫస్ట్ లో పాప బాబులు జడ గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. పాప మేడం అత్తయ్యలా జడ వేసుకొని నన్ను భయపెట్టాలనుకుంటున్నారంట. అందుకే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని ముందుగా నేనే జడ వేసుకుని వచ్చా. ఇప్పుడు చూడు, ఈ జడని చూసి వాళ్ళు కుళ్ళు కనిచేస్తారు. ఏ మెంటల్, ఏదైనా ప్లాన్ చేస్తే నాకు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఏమైందిరా? ఏమైందా? మొత్తం రివర్స్ అయింది. ఆ పాప బాబులు అదే జరిగింది. ఇప్పుడు అమ్మకు ఫోన్ చేసినా వేస్టే. అంటే నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తకి ఫోన్ చేసి నా గురించి కన్నింగ్ మాటలు చెప్పి కన్విన్స్ చేస్తానన్నమాట. ఏ పాప మేడం బాబు సార్ నన్నే బుక్ చేస్తారా? వస్తున్నా పద బాబా, ఇప్పుడే వాళ్ళని జడుకు దూరేసి చంపేస్తాను. అక్క చల్మి అక్క. ఓకే అక్క. బాబు అక్క హెయిర్ కేర్ టిప్స్ చెప్తుందంట, రాసుకో. చెప్పక్క. ఓకే అక్క. ఫస్ట్ షికాయ్ తీసుకుని. సారీ అక్క, నిన్ను చెప్పలేదు అక్క, బాబు చెప్తాను. నువ్వు చెప్పక్క. హలో బోల్డ్ కపుల్. అక్క షికాయ్ సోపుని. సోప్ కాదు, పౌడర్. పౌడర్. గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఇడియట్, ఫోన్ నీకెందుకు ఇచ్చింది? ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. ఏంటి ఈ పిల్లకి జుట్టు పాప మేడం జుట్టు పెరగడానికి చిట్కా చెప్తున్నారా? బాబు వద్దులే పాప, నువ్వు హర్ట్ అవుతావు. అదంతా లేట్ ప్రాసెస్ అత్తయ్య. లేటెస్ట్ ప్రాసెస్ ఏంటో నేను ఇప్పుడే మీకు పిక్ తీసి పంపిస్తాను, చూసి ఆ తర్వాత తిట్టండి. బాబా నాకు ఒక పిక్ తీసి అత్తయ్యకి వాట్సాప్ చేయి. ఏంటి ఆఫీస్ వాళ్ళతో ఎక్స్ట్రా చేస్తున్నావట? నేనా? ఎవరు చెప్పారు అత్తయ్య? వెళ్ళావా లేదా? లేదు, వెళ్ళమంటారా? ఇప్పుడు వెళ్ళి ఆఫీస్ లో ఒక దారిలో పెడతాను. అరే, ఏంటండి పెద్దవాళ్ళు మేము మాట్లాడుకుంటుంటే? ఉండండి. పాప 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 నువ్వు తీసుకో పాప, ఆ తెంగరదేదో చెప్తుందని. ఏదెందుకు చెప్తానండి? మీరు చెప్పిన అబద్ధమే చెప్పాను. అబద్ధమేంటి? అదే అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్ళానని. నువ్వు వెళ్ళలేదా? భారతీయ కాలమానం ప్రకారం భారతీయ స్త్రీ. Shut up. ఇంకోసారి ఆఫీస్ కి వెళ్ళావో నిన్ను షూట్ చేసి బాడీని యూసఫ్ కూడా పంపిస్తా. అరే ఏంటండి మీ దౌర్జన్యం? ముందు బాబా అదే గిరి పంపిన పిక్ చూడండి, నేను ఎక్కడికి వెళ్ళానో తెలుస్తుంది. అవసరం లేదు, ఆఫీస్ కి వెళ్ళింది కాకుండా. ఫోర్ నాయనో అత్తయ్య, ముందు పిక్ చూడండి. ఇస్తానండి. చూసారా అత్తయ్య? పాపకు ఫోన్ ఇవ్వు. ఇస్తున్నాను అత్తయ్య, ఇదిగోండి. చెప్పాక Idiot. ఆ మిడిల్ క్లాస్ దాన్ని చూడు, ఎంత బ్యూటిఫుల్ గా తయారైందో. నీకు ఆ మాత్రం తెలియలేదా? స్టూపిడ్ ఫెలో. ఎస్ పాప 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 చూడు పాప, ఎటు మీ అక్కకు నువ్వు ఫోన్ చేయలేవు. ఫోన్ గన్ తీసుకురమ్మంటావా? ఎందుకు బాబు సార్ అనవసరంగా తన్నులు తింటారు? మా అక్క చేత నన్ను తిట్టిస్తావా? మొక్కున్న చోటికి వెళ్ళి చెప్పుకో. పాప
దిక్కున్న చోట కాదు పాప, దిక్కున్న చోట. ఏ, చూస్తుండండి, మీరు చెడగొట్టిన ఈ జుట్టుని మీరు సరి చేసి జడ వేసేంత వరకు ఇలాగే ఉంచుతాను. ఇది నందిని శపథం. ఎల్లెల్ల. దిల్లు. దిల్లు, ఎంతసేపు ఇలా కూర్చుంటావు గానీ రా జడేస్తాను. జడేయాలని చూసావో చంపేస్తా యుతవా. ఏ మెంటల్, లాస్ట్ ఎపిసోడ్ లో కోరి మరీ నాతో జడేయించుకున్నావా, అప్పుడేమైంది? అది వేరు. ఇప్పుడు పాప మేడం చేతి జడ వేయించుకుంటానని శపథం చేశాను కదా. శబ్దం చేసినంత మాత్రాన పాప మేడం వచ్చి నీకు జడేస్తుంది అనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తావేంటో బాగా చూస్తాడు. పాప మేడం చేతి ఎలాగైనా జడ వేయించుకుంటా. ఈలోగా ఆ పాప బాబుల అమ్మకు ఫోన్ చేసి నీ గురించి ఇంకా బ్యాడ్ గా చెప్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అలా జరగకూడదని కదరా ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నాను. ఏమో దిల్లు, నాకెందుకో ఈ ఎపిసోడ్ ఎండింగ్ కల్లా ఆ పాప బాబుల అమ్మ వాళ్ళకే సపోర్ట్ చేసేలా చేసుకుంటారేమో అనిపిస్తుంది. వాళ్ళకంత సీన్ లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను అది అప్పుడు పాప బబ్బులు చచ్చినట్టు మన మాట వింటారు. నువ్వు సూపర్ దిల్లు. పాప, ఆ తింగరదాని చుట్టూ చెరిపేశావు కదా, ఇంకెందుకు వరి అవుతున్నావు? నో బాబు, ఇప్పుడు కూడా ఆ యూజ్లెస్ ఫీమేల్ హెయిర్ గురించి అక్క నన్ను తిట్టింది. సో నేను డెత్ అయినా కానీ దాన్ని జడ వేయను. డెత్ అయినా ఏంటి పాప, చచ్చినావేనను కాస్త క్లారిటీగా ఉంటుంది. ఆల్రెడీ అక్క నన్ను తిట్టిందని నేను హర్ట్ అయి ఉన్నాను. నువ్వు దాన్ని కరెక్ట్ చేసి ఇంకా నన్ను హర్ట్ చేస్తావా? పాప పాప పాప, ఇప్పుడు ఏమంటావు పాప? నిన్ను కూడా మీ అక్క మెచ్చుకోవాలి, అంతే కదా? అదే కదా నేను చెప్పేది. అయితే ఓ పని చేస్తా, కో డైరెక్టర్ కి ఫోన్ చేసి ఓ మంచి హెయిర్ డ్రెస్ అని పంపించమని చెప్తా. అప్పుడు అదే, అప్పుడు నీ హెయిర్ స్టైల్ చూసి మీ అక్క ఫ్లాట్ అయిపోతుంది పాప. నా బాబు గండరావ్, ఇప్పుడే కాల్ చెయ్యి. కో డైరెక్టర్ రాజశేఖర్, వామ్మో, ఇంత పెద్ద జుట్టుకి హెయిర్ డ్రెస్ చేయాలా? నా వల్ల కాదు, వెళ్ళిపోవడం బెటర్. హెయిర్ డ్రెస్సర్ బ్రదర్ ప్లీజ్ వెయిట్. ఎందుకు వెళ్ళిపోతున్నారు? హెయిర్ స్టైల్ మార్చాలంటే ఏదో షార్ట్ హెయిర్ అయి ఉంటుందని షూటింగ్ లో కుర్రాన్ని పెట్టొచ్చా? చూస్తుంటే ఇక్కడే ప్యాకప్ అయ్యేలా ఉంది. నా వల్ల కాదు, నేను పోతా. నువ్వు ఆగరా బాబు, నువ్వు హెయిర్ స్టైల్ చేస్తుంది దానికి కాదు, మా పాప. ఈవిడికైతే ఓకే, ఇంటికి ఏ టైప్ హెయిర్ డ్రెస్ కావాలి? నీ ఇష్టం, కానీ ఆ హెయిర్ స్టైల్ లో మా పాప హుందాగా, అందంగా, పవర్ఫుల్ లేడీలా, మొత్తానికి కంపెనీ చైర్పర్సన్ లా ఉండాలి. చెప్పారుగా, నాకు వదిలేండి, నేను చూసుకుంటా. పదండి. హెయిర్ డ్రెస్సర్ నన్ను కాదని ఒక్కడుగు ముందుకేస్తే నరికేస్తా. చెప్పు దిల్లు, కట్ట కొడవలా గొడ్డలా ఏది తీసుకురమ్మంటావు? మీరేమో మీరు ఒక్కరికే అన్నారు, ఆవిడేమో ఆవిడ కూడా చేయకపోతే నరికేస్తా అంటుంది. ఎందుకు వచ్చింది గొడవ? నేను పోతా. ఆ యూజ్లెస్ ఫీమేల్ మాటలు నువ్వేం పట్టించుకోకు. మనం అప్ స్టేజ్ వెళ్ళి ప్రశాంతంగా హెయిర్ స్టైల్ చేసుకుందాం. కమ్. పాప మేడం నాకు చెడేసేంత వరకు నా పాప మేడంకి హెయిర్ స్టైల్ చేయడానికి వీల్లేదు. అవును, మా దిల్లు శబ్దం కూడా చేసింది కదా. బొంగుల శబ్దం అదే కాదురా, మా పాప కూడా చేస్తుంది శబ్దం. పాప, వీళ్ళకి దిమ్మ తిరిగిపోయేలా ఓ శబ్దం చేయి. యూజ్లెస్ ఫీమేల్, నీకు జడ వేయకుండానే నేను నా హెయిర్ స్టైల్ మార్చుకుంటాను. ఇది నా శపథం. పాప పాప పాప, చూస్తున్నావేంటి బ్రదర్? ప్లీజ్ కమ్. జై, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నా మాట కాదని పైకి వెళ్ళావో ఈ జుట్టుతో ఉరేసి సరాసరి నిన్ను పైకి పంపించేస్తా. ఏంటి ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? మా
మా పాప కాబట్టి జుట్టు చెరిపేసింది. అదే నాకు గాని తిక్కడైతే నీ జుట్టు కత్తిరించేస్తా. నా చుట్టూనే కత్తిరించేస్తారంటారా? నన్నే కుడతారా? మిమ్మల్ని షూట్ చేసి పారేస్తాను. బీ కేర్ఫుల్. మాతో పెట్టుకోబాక, కత్తిరించి పడేస్తా. పాప నువ్వు పైకి వెళ్ళి హెయిర్ స్టైల్ చేయించుకుంటుండు. నేను వెళ్ళి బిర్యానీ పార్సల్ తీసుకొస్తా. ఓకే బాబు. హెడ్ ఇస్ అ బ్రదర్. ప్లీజ్ గో. జై డోంట్ మూవ్. స్టాండ్ హియర్. Yes brother, start. మీరు ఇలా అద్దం ముందు కూర్చొని హెయిర్ స్టైల్ చేయమంటే చాలా కష్టం మేడం. Why brother? మీరు ఇలా అద్దం ముందు కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే నేను నా స్టైల్ కాకుండా మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ నే ఫాలో అవుతాను. అందుకని మీరు ఇటు తిరిగి ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చుంటే మీకు అద్దరిపోయే హెయిర్ స్టైల్ నేను చేసి పెడతాను. Okay brother. కళ్ళు మూసుకోండి మేడం. చెప్పు, ఏ చేత్తో నా జుట్టును చెరిపేసిందో అదే చేత్తో నాకు జడ వేస్తే బతికిపోతుంది. లేదంటే నీ నెత్తిని పోసుకుని జడేసుకుంటా. పద్దులు ఇలాగే పాప మేడం కూడా జరిపిద్దాం. యా బాబా. అంటే మీరు జరుచుకోలేదా? తొక్కేం కాదు, మీ సాటిస్ఫాక్షన్ కోసం జస్ట్ భయపడినట్టు యాడ్ చేశా. దెయ్యంలా భయపెట్టేంత మాత్రాన మా పాప జరుచుకుంటుంది అనుకుంటున్నావా? నువ్వెంత అరిచి గీ పెట్టినా మా పాప నీకు జడ వెయ్యదు. ఒకవేళ మా పాప ఒప్పుకున్నా నేను వెయ్యనివ్వను. అది చూద్దాం. జడేలా వేయించుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు సూపర్ దిల్లు. నువ్వు పాప మేడంతో జడ వేయించుకో, నేను బాబు సార్తో క్రాఫ్ట్ వేయించుకుంటా. చూసావా పార్సల్ కవర్ తో కొడితే మొహం ఎలా పచ్చడైపోయిందో? మాతో పెట్టుకోకండి. చెప్పండి చెప్పండి. పాపా ఎందుకు షౌట్ చేస్తున్నావు? హెయిర్ డ్రెస్సర్ బ్రదర్ డిస్టర్బ్ అవుతాడు. పాపా మనం మోసపోయాం పాపా. ఇడియట్, షౌట్ చేయొద్దు అని నీకు 1 టైం చెప్తే అండర్స్టాండ్ అవ్వదు. ఓసారి కళ్ళు తెరిచి చూడు, నీకే అర్థమవుతుంది. పాపా వాడెవడో గాని మనం నమ్మించి గుండు కొట్టినాడు పాపా. ఇదంతా నీ వల్ల జరిగింది. నువ్వే కదా వారికి కాల్ చేసి రమ్మన్నా. నాకు మాత్రం ఏం తెలుసు పాపా, నీ ముందేగా ఫోన్ చేసి మరీ పిలిపించా. లిఫ్ట్ చేయి పాపా. బాబు అక్క వీడియో కాల్ చేసింది. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే నాకు హ్యాండ్ లేదని తెలిసిపోతుంది. పాపా 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 బాబు అక్క కట్ చేసింది. అమ్మయ్యా. పాపా మీ అక్కే. బాబు లిఫ్ట్ చేయొద్దు. నా దానికి వీడియో కాల్ ఆప్షన్ లేదులే పాప. చెప్పండి వదిన గారు. ఒకసారి పాపకి చెప్పక్క. వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేయవే. యాక్చువల్లీ అక్క నా దాంట్లో ఇప్పుడు నెట్ బ్యాలెన్స్ లేదక్క. ఓకే, ఇంటికి డెలిగేషన్ పంపిస్తున్నాను. వాళ్ళతో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయండి. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. పాపా ఇప్పుడు ఏం చేద్దాం పాపా? నాకు జడేస్తే చెప్తా. ఆ ముసుగు తీసేయండి. అది గుండు కాదు, బిగ్గే.
రియలీ బాబు రియలీ విగ్గే అమ్మయ్యా ఎంత టెన్షన్ పడ్డాం పాప. పీకే పీకే. బాబు ఇట్స్ నాట్ కమింగ్ బాబు. హలో, అది ఎలా తీస్తే రాదు, ఇది పోస్తే వస్తుంది. ఈ విషయం నీకెలా తెలిసే తింగరి? నీకు ఆన్సర్ కావాలా, సొల్యూషన్ కావాలా? Shut up, baby, please. డెలిగేట్స్ వస్తున్నా, నాకు ఎలాగైనా ఆయిల్ బాటిల్ ఇవ్వు ప్లీజ్. అయితే చెడు వేయండి, ఇస్తా. బద్దులు మనం వెళ్దాం. డెలిగేట్స్ వచ్చేలా చూసి అమ్మ కంప్లైంట్ చేస్తారు. అమ్మ కోపం వచ్చి వీళ్ళని యూఎస్ పంపించేస్తుంది. నో బేబీ ప్లీజ్, జడ వేస్తాను, ఫస్ట్ నాకు ఆయిల్ ఇవ్వు. ముందు జడ వేసాకే ఇస్తా. ఓకే, కమ్ సిట్ డౌన్. బేబీ ప్లీజ్, ఇప్పుడైనా ఆయిల్ ఇవ్వు. ఇచ్చే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. వచ్చిన హెయిర్ డ్రెస్సర్ మావాడే. ఇదంతా మా ప్లానే. విసే తింగరి ముందు ఆయిల్ ఇవ్వవే. ఆహా, ముందు గెటప్ లోనే ప్రైజ్ ఇవ్వండి, ఆ తర్వాత ఇస్తా. తప్పదు పాప, ఆయిల్ కోసం అన్నా ఫ్రీజ్ అవ్వాల్సిందే.